హాయ్ గైస్, వెల్కమ్ టు సాటర్డేస్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో చాలా గొడవలు జరిగినాయి. మరి చూడాలి, విష్ణుకి సోనియాకి గొడవ జరిగింది. ఆ తర్వాత చాలా సిల్లీ రీజన్. ఇది గొడవలో మిస్టేక్ ఎవరిదో కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఆల్సో బేబక్క ఊరికనే అరుస్తూ ఉంటుంది కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేయమంటే. ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఈ వీక్ ఆమె పాపం వెళ్ళిపోతుంది. చాలా ఓటింగ్ పర్సంటేజ్ ఆమెకే తక్కువ ఉంది. కానీ ఆమె ఈ టైంలో నిఖిల్ గ్రూప్ వదిలిపెట్టి ఇంకో గ్రూప్లోకి వెళ్దాము, మనకు అదే కొంచెం బెటర్ గ్రోత్ ఉంటది అని అనుకుంటున్నట్టుంది. కానీ పాపం ఇదే లాస్ట్ వీక్ అని ఆమెకు తెలీదు. ఎపిసోడ్ స్టార్ట్ అవడంతోనే డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు డాన్స్ మొదలు పెట్టారు. ఫస్ట్ ఈ డైలాగ్స్ మన వాళ్ళందరూ వేసిన డైలాగ్స్ తో మ్యాషప్ లాగా చేసి రీమిక్స్ లాగా చేసి డాన్స్ చేశారు. ఏమో అబ్బాయి అంటాడు కదా, ఏదైనా మైండ్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి, అలాంటి వాళ్ళే మైండ్ సెట్ ఉండాలి అంటారు కదా, దాంతో డాన్స్ చేశారు. ఆ తర్వాత బేబక్క ఫిట్, నేను ఫ్యాట్ కాదు అంటది. అలా ఒక్కొక్కళ్ళు అన్న పాయింట్స్ తీసుకొని మ్యాషప్ చేశారు. నాకు బాగా నచ్చింది. నామినేషన్స్ లో ఒక్కొక్కళ్ళు వాడిన ఒక డైలాగ్ తీసుకొని ఆ సాంగ్ డాన్స్ చేశారు. ఆ తర్వాత గణేష్ సాంగ్ చేశారు. ఆ తర్వాత నాగార్జున గారు వచ్చి ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామంటారు. అంతలోకే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, బేబక్క కిచెన్ లోకి వచ్చింది. వస్తే ఆల్రెడీ వీళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, వీళ్ళకి ఆకలేసి ఏదో తింటున్నట్టున్నారు. అయితే మీకు కావాల్సింది చేసుకోండి, లేకపోతే ఎక్స్ట్రా కన్ఫ్యూజన్ అవుతుంది, నేను తర్వాత వచ్చి చేస్తాను అని చెప్తుంది. వీళ్ళు ఆల్రెడీ లేట్ అవుతుంది అని చెప్పి ఏదో తిందాం అనుకుంటున్నట్టున్నారు. అయితే ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమన్నా తినేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. మణికంఠ కూడా ఉంటాడు కదా కిచెన్ లో, ఏదో చాప్ చేస్తూ ఉంటాడు. మణికంఠ కూడా అంటాడు, ఈ అక్క ఏంటో గరిట ఇలా తిప్పగానే వంట అయిపోతుంది అనుకుంటది. మళ్ళీ ఇంట్లో అంతా వంట తనే చేసినట్టు కలరింగ్ ఇస్తుంది, నాకు ఒళ్ళు మండిపోతుంది అన్నట్టు మణికంఠ కూడా బేబక్కను ఉద్దేశించి అంటాడు. నిఖిల్ కూడా కొంచెం అసహనంగానే ఉన్నాడు బేబక్క పట్ల. ఎందుకంటే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి తను ఒప్పుకుంది. కిచెన్ టీమ్‌లో తను ఉంటానని ఒప్పుకుంది. అది కిచెన్ టీమ్‌లో ఉండడం అంటే మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు, అది అందరి ఆకలి మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఆమె ఒకసారి ఒప్పుకున్నాక చేసే బాధ్యత ఆమెది. ఆమెకు బాగాలేకపోయినా లెగిసి చేయాలి. ఎందుకంటే మరి అది తన మీద 14 మెంబర్స్ తిండి ఆధారపడి ఉంది కదా! కానీ ఆ బిహేవియర్ అంటే నాకసలు అర్థం కాలేదు బేబక్కదిది. అది ఆమెకి తెలుసు ఇది చాలా బ్యాడ్ అవుతది ఇలా మనం చేయకపోతే అని. ఇక్కడ బేబక్క, నిఖిల్ బెడ్‌రూమ్‌లో మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ చెప్తాడనమాట, బేబక్క చెప్తుందనమాట, "నువ్వు బ్రేక్‌ఫాస్ట్ కమిట్మెంట్ ఇచ్చావు. తను సోనియా బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలి అంటంటే ఆహ్, నువ్వేమి అంటలేదు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు. నేను చెప్పానప్పుడు కొన్ని పనులుంటాయి మాకు కూడా" అని బ్రేక్‌ఫాస్ట్ కమిట్మెంట్ ఇచ్చేస్తున్నావు అంటే నిఖిల్ అంటాడు, "అక్క మనం కొన్ని ఒప్పుకున్నాక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక చెయ్యాలి. మీరు కిచెన్‌లో నేనుంటానన్నా రెస్పాన్సిబిలిటీ. సో, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మనం చేసే బాధ్యత మనది. వాళ్ళు మధ్య మధ్యలో చిన్నవేమన్నా చేసుకుంటే అది మనకనవసరం. మనమైతే ఆ 2 చేయాల్సిన బాధ్యత మనది" అని చెప్పాడు. అప్పుడు బేబక్క లేచిన వెంటనే, "అవును నిజమే నువ్వు చెప్పింది. కానీ అప్పుడు లేచిన వెంటనే అవ్వాలంటే అవ్వదు. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ కమిట్మెంట్ ఇస్తున్నావు కాబట్టి నువ్వే తీసుకో, ఆ బాధ్యత నువ్వే తీసుకో" అని నిఖిల్‌తో అంటుంది బేబక్క. ఇటువైపు సోనియా డైనింగ్ టేబుల్ దగ్గర పుచ్చకాయ ఏదో కోసుకుంది కదా, అది తింటూ, "పొద్దున్నే ఆకలేస్తదా ఎవరికైనా బాత్రూమ్‌లకెళ్ళకుండా అని అన్నారు గదా! అందరికీ ఆకలేస్తది" అంటుంది. అక్కడ కొంతమంది చేరి సోనియాతో పాటు తింటూ ఉన్నారు. ఇటువైపు వీళ్ళ డిస్కషన్ జరుగుతుంది బెడ్‌రూమ్‌లో నిఖిల్ అండ్ బేబక్క. ఇప్పుడు అస్సలైన ట్విస్ట్ రివీల్ అయింది. బేబక్క చెప్తుంది నిఖిల్‌తో, తను పర్సనల్ అటాకింగ్ చేయడం కరెక్టేనా అంటుంది. ఏంటి ఎప్పుడు అన్నట్టు అడిగితే, నన్నే అంది సోనియా, "అక్క నువ్వు అలా చూడకక్క, నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంది" అని నిన్న అంటది కదా లైవ్‌లో. ఆ మాటలు చెప్తుంది. తనేదో తింటూ ఏదో చేస్తున్నప్పుడు బేబక్క ఇలానే చూస్తూ ఉంటది. నార్మల్‌గానే చూస్తూ ఉంటది. సోనియా అలా అంటది, "అక్క నువ్వు అలా చూడకు నన్ను, నాకు కంఫర్టబుల్‌గా లేదు" అన్నట్టుగా అంటది కదా! ఆ విషయాన్ని ఇప్పుడు నిఖిల్‌తో చెప్తుంది. నిఖిల్, "ఈ విషయం నాకు తెలీదక్క" అంటే, నీ ఫేస్ మీద నీకెవరైనా చెప్తే నీకెలా ఉంటది?" అని అడుగుతుంది నిఖిల్‌ని. ఆ తర్వాత అక్క బేబక్క చెప్తుంది, "నాకు సోనియాకి వైబ్ లేదు. మాకిద్దరికి కుదరట్లేదు అని నేను చెప్పినాను గదా ఆల్రెడీ" అంటే, "అవునక్క చెప్పినావు" అని అంటుంటేనే తినే మాట్లాడుతుంది బేబక్క. "నాకు నీకు వైబ్ నాకు ఇంకొకళ్ళతో వైబ్ లేనన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు మొన్న ఏం చేసావు నన్ను? చీఫ్ ఆహ్, చీఫ్‌గా నేను అనర్హురాలిని అన్నావు గదా! నేను నా దగ్గరకొచ్చి ఎవరన్నా మా ఇద్దరికి వైబ్ లేదు అని నా గ్రూప్‌లో ఎవరైనా అంటే నేనేం చేస్తానంటే, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి యాస్ ఎ లీడర్, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సాల్వ్ చేసి నా టీమ్‌ని స్ట్రాంగ్ చేసుకుంటాను. అది నేను. నువ్వేం చేస్తున్నావు కానీ నిఖిల్ అని అడుగుతుంది. మొత్తానికి బేబక్క మాత్రం ఇంకో గ్రూప్‌లో జంప్ అవ్వడానికి నిర్ణయించుకుంది. నిఖిల్ నుంచి ఇంకో గ్రూప్‌కో. ఎందుకంటే దీంట్లో పెద్ద పసలేదని అర్థమైపోయింది. ఇటువైపున్నా, అటువైపున్నా బానే ఉంటది కానీ ఇక్కడుండి ఏం ఉపయోగం అన్నట్టు ఆలోచిస్తుంది. కానీ అసలు విషయం ఆమెకు తెలీదు. ఇంత రచ్చ అవసరం లేదు. ఈ వీకే ఎళ్ళిపోతుంది పాపం.
ఇటు మణికంఠ వచ్చాడు. మణికంఠ వీళ్ళిద్దరి మధ్యలోకొచ్చి మణికంఠకి గూడా చెప్తుంది. "నీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే నువ్వు నీ లీడర్‌కి చెప్తావు కదా! అలాగే నా నేను నిఖిల్‌కి చెప్పాను. అప్పుడు ఏం చేయాలి?" అని అడుగుతుంది. అప్పుడు నిఖిల్ ఏం చేయాలంటే నిఖిల్ సమాధానం ఇచ్చేలోపే అసలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇంకా అలా అయితే చాలా కష్టం కదా! అదే అంటున్నాడు నిఖిల్, ఆమె వినదు అంటున్నాడు. సో, అనుకుంటూ లేచి వెళ్ళిపోతే, "ఆమె వినదురోయ్" అంటూ నిఖిల్ అంటూ ఉంటాడు. ఈలోపు ఈమె బయటకొచ్చేస్తది. బయటకొచ్చి, "నువ్వు సోనియాకి ఫేవర్‌గున్నావు. నువ్వు సోనియాకే ఫేవర్‌గా ఉన్నావు మన గ్రూప్‌లో" అన్నట్టుగా మారుస్తా ఉంటది. ఈలోపు నిఖిలొచ్చేసి ఆహ్, బేబక్కయితే ఇది రీజన్ లేకుండా చేస్తుంది. మళ్ళీ బయటకొచ్చి, "నువ్వు సోనియాకి ఫేవర్‌గా ఉంటున్నావు" అంటది. వెంటనే నాకింకా తనే నచ్చింది. ఏదున్నా మొహం మీద మాట్లాడితే నువ్వు మాస్క్ ఏసుకొనున్నావు ఆహ్, అన్నట్టుగా అంటూ ఉంటది. మళ్ళీ వెంటనే సోనియా దగ్గరికెళ్ళి, "సోనియా ఏం లేదురా, నేను నిఖిల్‌కి ఇలా చెప్తున్నాను. నీకు నాకు వైబ్ సెట్ అవ్వట్లేదని. నువ్వు నా ఫేస్ మీద అన్నావు గదా! అక్క నువ్వు అలా చూడకు. నువ్వు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా అన్నావు గదా! అది గూడా చెప్పాను" అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడంతా సేఫ్ ప్లే. ఇక్కడ బేబక్క లోపల జరిగిందేదో మళ్ళీ సోనియాకి చెప్తుంది. సోనియా లోపల ఏం చెప్పింది? నెగెటివ్‌గా చెప్పింది. బయటకొచ్చేసరికి పాజిటివ్‌గా మార్చేసింది. ఏదేమైనా బేబక్కకి ఈ గ్రూప్‌లో జంప్ అయ్యి ఇంకో గ్రూప్‌కెళ్ళాలని ఉంది. ఇంతలోకి మళ్ళీ సోనియా అడగకుండానే మళ్ళీ మొత్తం చెప్పేస్తూ ఉంటది. "నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా" అంటది. సోనియా, "నేనేం అడగలేదు. నేను చూస్తూ ఉన్నా అంతే. నేనైతే ఏం అడగలేదు" అని చెప్తది. అయితే అదంతా విన్న సోనియా ఏమంటది, "నీకు నాకు పట్టలేదనేది టీమ్ ప్రాబ్లమ్ కాదు. మన ఇద్దరి ప్రాబ్లమ్ అది" అంటది. నిఖిల్, అది నేను చెప్తున్నాను" అంటుంటది. "అయినా నేనింత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు నాకొచ్చి చెప్పాలి. నువ్వెళ్లి నిఖిల్‌కి చెప్తావేంటని" సోనియా బేబక్కతో అంటుంటది. అందుకే నేను నీకిప్పుడు చెప్పాను" అంటుంది బేబక్క. ఆ గొడవ అట్లా ఎళ్తూ అయిపోతది. ఇంక ఈ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర ప్రేరణ అని చేత నేను ఆ రోజు డస్ట్‌బిన్‌లో ఆ కప్పేయడానికి కారణం అన్న విషయం చెప్తా ఉంటది. అక్కడ ఆ డస్ట్‌బిన్‌లో క్లియర్‌గా ఉంది. క్లీన్‌గా ఉంది డస్ట్‌బిన్. జస్ట్ అలా ఏసి నేను నా చేయి పెట్టే మళ్ళీ అందులో తీశాను గదా! అంటుంటది. "ఓకేరా, ఓకేరా, నాకు సారీ అయితే నేను యాక్సెప్ట్ చేయను" అంటది. ప్రేరణ, ఓకే. ఓకే. నాకు తెలుసు" అంటది. చెత్త కుప్ప ఎంత క్లీన్‌గా ఉన్న చెత్త కుప్పే కదా! నువ్వు తీసి మళ్ళీ అందులోంచి తీసి అక్కడ పెట్టడం ఏంటి? మా చేత కావాలని పడిచ్చేయడం కాపోతే అన్నట్టుగా సీత అంటది. ప్రేరణ, "అదేం లేదురా, అది క్లీన్డ్ రా" అంటూ ఉంటది. సీత, "ఏదైనా నువ్వు చేసిన తప్పంటే నువ్వు అప్పుడే చెప్పుంటే నేను పడేసేదాన్నిరా. నేనేదో ఆహ్, ఆహ్, ఏడిపించాలని చేయడం కాదు. నార్మల్‌గా అలా పెట్టానంతే" అన్నట్టుగా అంటుంది. "నువ్వు సారీ చెప్పిన తర్వాత నేనేం తప్పు చేయలేదన్నట్టు మళ్ళీ మాట్లాడతావేంటి? అసలు నువ్వు సారీ చెప్పడానికి ఎందుకొచ్చావు? నువ్వు నాదేం తప్పులేదని మాట్లాడుతున్నావు కదా!" అని చెప్పి సీత లేసెళ్ళిపోతది. మళ్ళీ కిచెన్‌లో నిఖిల్ బేబక్క అదే గొడవ. ఇద్దరికి భయమవ్వట్లేదంటే కూర్చోబెట్టి మాట్లాడాలి అంటది. నిఖిల్ అంటాడు, "కూర్చోబెట్టి మాట్లాడడానికి నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వాలి. కానీ నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఇంకో గ్రూప్‌లోకెళ్ళిపోతున్నాను, జంప్ అయిపోతున్నాను అన్నట్టుగా చెప్తున్నావు గదా! ఇంకేంటి మాట్లాడేది? నేను మాట్లాడనక్క, నీ ఇష్టం" అని చెప్పి ఎళ్ళిపోతున్నాడు. ఇంతటితో ఆగకుండా బేబక్క, సోనియాకి బాగా నోరుంది. మళ్ళీ మీద దా ఆమె మీద ఎక్కడ పడతదో అనుకోని సోనియాని మంచిగానే మాట్లాడుతూ నిఖిల్‌ని దూషించాలని చూస్తుంది. ఏమంటదంటే సోనియాని, "సోనియాని నువ్వు అందుకే పెట్టుకున్నావు గ్రూప్‌లో. నీకు సోనియా అంటే ఇష్టమై పెట్టుకోలేదు. వేరే గ్రూప్‌కెళ్తే సోనియా ఎక్కడ నీ మీద ఫైట్ చేస్తదో అని నీ గ్రూప్‌లోనే ఉంచుకున్నావు" అని బేబక్క అంటుంది నిఖిల్‌తో. అయితే, అవునా? అవునా?" అంటుంటాడు నిఖిల్. అంటుంటే ఆ రోజు సోనియా గూడా అందుకే చెప్తది. "వేరే వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు. నిఖిల్ ఏమి నన్ను పిలవలేదు ఇష్టంగా. అయినా గూడా నేను వస్తున్నాను నిఖిల్ గ్రూప్‌లోకే" అన్నట్టుగా అంటుంది. అని చెప్పింది గదా! ఆ రోజే అని బేబక్క అంటుంది నిఖిల్‌తో. ఇక్కడ బేబక్క ఎమోషనల్‌గా మాట్లాడుతుంది రూమ్‌లో విత్ పృథ్వీ అండ్ అక్కడ చివర్లో మణికంఠ కూడా నుంచున్నాడు. "మనకు నచ్చింది చేయాలబ్బా! ఏదన్నా అనుకున్నా మనకు నచ్చింది చేయాలి. నేనిక నుంచి చేస్తా, ఇక నుంచి చేస్తా." ఇన్నాళ్ళు ఏం చేసిందో మరి పాపం, ఎళ్ళిపోయే టైంలో అన్నీ వస్తాయి. "ఇక నుంచి చేస్తా" అంటూ అంటుంది. అండ్ ఈవెన్ ఎమోషనల్ అవుతుంది గదా! అని మణికంఠ గూడా పట్టుకుంటాడు. హగ్ చేసుకుంటాడు. వచ్చి, "చూసారా నేను ఫస్ట్ రోజు ఎలా ఉన్నానో, ఇప్పుడు చూసారా వాయిస్ ఎంత రేజ్ చేశానో, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు చాలా నేర్చుకున్నాను నేనిక్కడికొచ్చాక" అంటుంది. కిచెన్‌లో యష్మి, నిఖిల్ హెల్ప్ చేస్తా ఉంటాడు నైనికకి. అయితే, "నువ్వు బిగ్ బాస్‌కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? నువ్వు చేయకూడదు గదా పనులు. ఎందుకు చేస్తున్నావు" అన్నట్టు అడుగుతా ఉంటది. విష్ణుప్రియ కూడా ఎనకాల నుంచి సపోర్ట్ చేస్తది. "చెయ్యనియ్యి, ఏం కాదు. వాళ్ళకి కావాలంటే ఆళ్ళు చేసుకోవచ్చని." యష్మి అంటుంది, "నాకు ఆ రైట్ ఉంది. నేను కదా వాళ్ళకి అసైన్ చేసింది. వీళ్ళు వర్క్ చేయాలి, వీళ్ళు వర్క్ చేయకూడదని నేను అసైన్ చేశాను కాబట్టి నేను అడగొచ్చు కాబట్టి నేను నిఖిల్‌ని అడుగుతున్నాను" అని చెప్పి యష్మి నిఖిల్‌ని అడుగుతుంది. ఆహ్, నిఖిల్‌ని అడుగు నిఖిల్‌ని అడుగుతుంది. "ఏంటి నీవు బిగ్ బాస్‌కి రెస్పెక్ట్ ఇవ్వకుండా చేస్తున్నావంటే" "నా ఇష్టం ఉంటే నేను చేస్తాను. నాకు ఇష్టం లేని పని నేను చెయ్యను" అని నిఖిల్ చెప్పేసాడు. నిఖిల్ ఇక్కడ
సోనియా అబ్బాయి కూర్చొనున్నారు. వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు. నేనేదో చేస్తుంటే అక్కడ కిచెన్‌లో వచ్చి గొడవ పెట్టుకుంది ఆ అమ్మాయి యష్మి. నాకిష్టం ఉంటే నేను చేస్తానని చెప్తున్నాను. అయినా కూడా గొడవ పెట్టుకుంటుందంటే ఆ అబ్బాయి అంటూ ఉంటాడు. అమ్మో! నెక్స్ట్ లెవెల్‌లో ఉంది యష్మి. నన్ను గూడా అంటుంది. నాకిష్టం ఉంటే నేను చేస్తాను నేను చెప్పినాను. అయితే అబ్బాయే యష్మి గురించి అంత మాట్లాడాడంటే అబ్బాయి కొంచెం స్ట్రాంగ్ ఏదైనా పర్సనాలిటీ వైస్ గాని, మెంటాలిటీ వైస్ గాని స్ట్రాంగ్ అబ్బాయి. అలాంటి అబ్బాయే యష్మి గురించి అలా అన్నాడంటే ఇంక ముందు ముందు యష్మి మనకో పిక్చర్ అయితే చూపిస్తది. సైకో పిక్చర్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్‌లో నాగార్జున గారు మామూలుగా ఎంకరేజ్ చేయలేదు. కీ ఇచ్చిన బొమ్మలాగా కీ ఇచ్చి వదిలిపెట్టినట్టు అయింది. చూద్దాం ముందు ముందు ఏం జరిగిందో. అయితే నిఖిల్ అంటున్నాడు యష్మి అంట వెజిటబుల్స్ అక్కడుంటే ఆ వెజిటబుల్స్ తీసుకెళ్ళి బాత్రూమ్‌లో పెట్టి కుసేపాగి వాష్‌రూమ్‌లో పెట్టి కుసేపాగి తీసుకొస్తాను. అలా ఏడిపిద్దాం అన్నట్టుగా అంటుందంట. అయితే నాకైతే లాగిపెట్టి కొట్టాలనిపించిందని నిఖిల్ అంటూ ఉన్నాడు. విష్ణుప్రియ ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో విష్ణుప్రియ డైనింగ్ టేబుల్ దగ్గర సోనియా డైనింగ్ టేబుల్ మీద కూర్చొనుంటే విష్ణుప్రియ అడుగుతుంది. ఎనకాల నుంచి ఎవరు సీత అనుకుంటా. వద్దు వద్దు అంటూ ఉంటది. ఏం కాదులే నార్మల్‌గానే అన్నట్టు అడుగుతానన్నట్టు అడుగుతుంది. మీది, నిఖిల్‌ది ఫ్రెండ్‌షిప్ గురించి తెలుసుకోవాలనుంది. మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు. ఇప్పుడు ఎలా ఫ్రెండ్‌షిప్ కుదిరింది అన్నట్టు అడుగుతది. సోనియా నో కామెంట్స్ అని చెప్పి అక్కడి నుంచి లేచెళ్ళిపోతది. సీత అంటూ ఉంటది. "అరె! నేను అడగలేదురా తనని తనే అడిగింది" అన్నట్టు "నీ నోరు బాగా దోలే" అని విష్ణు వైపు చూసి అంటూ ఉంటది. ఎవరు అడగమన్నా, ఎవరు అడిగినా నేను చెప్పేదేంటంటే ఐ డోంట్ బిలాంగ్ టు అడల్టరేటెడ్ కామెడీ అంటుంటది. అందులో ఏం అడల్టరేటెడ్ కామెడీ ఉందో మరి ఎవరు అది ఏమి తప్పుగా తీసుకునేదైతే కాదనిపిస్తుంది నాకు. ఎందుకంత ఇదిగా తీసుకుందో మరి సోనియా మనకు తెలీదు. ఈ విషయంలో సోనియా మళ్ళీ మన అతి ఉంటది గదా! అతిని బయటికి తీసింది. ఇంతలోకి విష్ణు నేను ఆ విధంగా అనలేదు. ఐయామ్ సారీ అని చెప్పేసింది గూడా అక్కడికక్కడే. ఇంక అందరితో వదిలేస్తే బావుండేది. సీత మళ్ళీ ఇక్కడ ఎవరు సోనియాను, అభయ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఒళ్లి వచ్చి సంజయ్‌కి ఇచ్చే ప్రయత్నం చేస్తా. అరే! నేను అడగమనలేదురా. తను జస్ట్ నార్మల్‌గా అడిగిందంతే. తన ఉద్దేశ్యం కూడా ఏదో నువ్వనుకునేదేమో కాదు. నార్మల్‌గా అడిగిందంతే అంటే దట్స్ ఫైన్. నాకైతే నవ్వు రాలేదు అని చెప్పుకోండి అంటుంది. ఇదేంటి ఇలా అంటావు అన్నట్టుగా సీత అంటే మళ్ళీ ఇంక నేనేం చెప్పాలి? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు నా నుంచి అంటుంది. అయితే ఇంతలోకి విష్ణు వచ్చి కలగజేసుకుంది. ఇది ఒక్కటి విష్ణు కొంచెం తగ్గుంటే చాలా బావుండేది విష్ణుప్రియ. విష్ణుప్రియ ఇక్కడ ఏం తప్పు చేసిందంటే, తను ఎదురుకొచ్చేసి "సోనియా మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నేనేమి ఇక్కడ అడల్టరీ కామెడీ అని ఎందుకన్నారు? అడల్టరీ కామెడీ ఇక్కడ ఏం నడవట్లేదు. మీరు నన్నెందుకన్నారు?" అన్నట్టుగా నేనేమన్నా మీ ఇద్దరు ఇలా క్లోజు అన్నట్టుగా 2 చేతులు ఇలా కలిపి చూపిస్తుందనమాట. ఇలా క్లోజ్ అని నేనేమన్నా చెప్పానా అన్నట్టుగా అంటుంది. ప్లీజ్ స్టాప్ ఇట్ అని పెద్దగా అరుస్తుంది సోనియా. ఈ విషయంలో అయితే విష్ణుప్రియది తప్పు. అలా హ్యాండ్స్ అలా చూపించడం ఆహ్, అంతటితో ఆపేసి ఉండుంటే ఏమి అనందానికి అంత సీరియస్ అయిన సోనియాకి దెబ్బడేది. ఇక్కడ విష్ణుప్రియ హైలైట్ అయ్యేది. కానీ విష్ణుప్రియ మరి గెలికి మళ్ళీ కొన్ని కొన్ని యూజ్ చేసి తనని తను డ్రాప్ చేసుకుంటుంది. మీ మనసులో చెడుంది గాబట్టే మీకు చెడుగా అన్నీ అనిపిస్తున్నాయి. అంతేగాని ఒక పర్సనాలిటీ మీద మాట్లాడటం మీరెలా అంటారు నా మీద అన్నట్టుగా విష్ణుప్రియ అంటుంది. ఇక్కడ విష్ణుప్రియ ఏమాత్రం తగ్గకుండా సర్కాసిజంగా కామెంట్ చేస్తా ఉంది సోనియా మీద. అదొక్కటి చేయకుండా ఉండుంటే విష్ణుకి ప్లస్ అయ్యేది. పాపం విష్ణుప్రియ అంటే ఒకళ్ళు అరిస్తే ఆటోమేటిక్‌గా మనకి వచ్చేస్తది కదా బిహేవియర్. సో, ఇది బిగ్ బాస్ హౌస్ అని మర్చిపోతాం ఆటోమేటిక్‌గా అది విషయం. బయట కూర్చొనుంటది సోనియా అభయ్‌తో అండ్ ఆదిత్య గారితో. పైకి చూస్తూ నీకు నాకు ర్యాపో ఉందా ఏంటి నువ్వు అలా అనడానికి జోకులేసుకుంటూ ఉండేది అంటూ పైకి చూసి తనలో తాను అనుకుంటా ఉంటది. ఇంతలోకి ఆదిత్య గారు "ఏం చూస్తున్నావు సోనియా? సోనియా ఏం చూస్తున్నావు సోనియా?" అంటుంటారు. ఈలోపే ఇంతకీ ఏంటంటే ఆమె ఏడుపు తెచ్చుకుంటుంది ఆ టైంలో. వలవల ఏడ్చేస్తది. అభయ్ పట్టుకుంటాడు. తిను బయటకొస్తది విష్ణుప్రియ అదంతా చూసి విష్ణుప్రియ ఆహా! ఈమెక్కడ పేరు కొట్టేస్తుందో అని చెప్పి బయటకొచ్చేసి నా పక్కనోళ్ళ పర్సనాలిటీని ఎలా అంటారు అసల? నేను నిన్నేం అనకుండా నువ్వు నన్ననడం కాకుండా నువ్వు ఏడుస్తున్నావా? నేను ఏడుస్తా అభయ్ అన్న. నాకు ఎమోషన్స్ ఉన్నాయి అభయ్ అన్నయ్య అంటూ చెప్తూ ఉంటది. ఇంకేమాత్రం తగ్గకుండా విష్ణుప్రియ ఈమె ఒక్కటే పుణ్యస్త్రీనా? అయితే ఇలాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తారు? చాలని వాళ్ళు. మాలాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తారు? మేము అలాంటోళ్ళమైతే అన్నట్టుగా మాట్లాడుతుంది. కొంతసేపటికి సోనియా కూల్ డౌన్ అయింది. బెడ్‌రూమ్‌లో ఉంటే సీత వచ్చి "నువ్వు ఇప్పుడు ఓకేనా?" అని అడుగుతది. ఓకే అంటది. ఆ తర్వాత జస్ట్ క్యాజువల్‌గా అడిగింది. ఇంకా వదిలేయి అన్నట్టుగా అనుకుంటారు. ఓకే. తర్వాత నాగార్జున గారు వస్తారు. అందరూ హ్యాపీ వినాయక చవితి అని చెప్తారు. ఆ తర్వాత విష్ణుప్రియని ఒక కాఫీ తెమ్మని అడుగుతారు. విష్ణుప్రియ
కంటెస్టెంట్స్ అందరూ కాఫీ చేయడం వచ్చా అంటే, "ఆ! వచ్చు నాకెందుకు రాదంటే" కానీ ఎప్పుడు చేయలేదు సార్ అంటూ చెప్తూ ఉంటారు. తర్వాత విష్ణుప్రియ కాఫీ ఎలా చేస్తదో పృథ్వీని అడగాలి అన్నట్టుగా చెప్తారు. ఇక్కడ 'బిగ్ బాస్' మాత్రం ఎప్పుడు కంటెంట్ ఎలా గెయిన్ చేద్దాం అన్న పనిలోనే ఉంటాడు. ఏమైందంటే ఫస్ట్ ఈ సోనియాను, నిఖిల్ కొంచెం ర్యాపో బిల్డ్ అవుతున్న టైంలోనే ఆహ్, కొంచెం ఫ్రెండ్‌షిప్ గాని అదేదో ఒక సాఫ్ట్‌గా చూపిచ్చారు గూడా 'బిగ్ బాస్.' కాపోతే దానికి ఇంకా ఏమన్నా యాడ్ చేసి దానికి ఇంకా ఒక ఏమన్నా ఇంకొక టర్న్ అవుతదేమో వాళ్ళ రిలేషను 'బిగ్ బాస్' క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ నిన్న సోనియా బిహేవియర్ చూసి అలాంటిదేమి ఉండదని ఫిక్స్ అయిపోయి వెంటనే ఇప్పుడు 'పృథ్వీకి, విష్ణుప్రియకి' ప్యాచప్ పనిలో పెట్టారు. అందుకే నాగార్జున గారు కాఫీ ఎలా ఉంటదో 'పృథ్వీని' అడగాలి 'విష్ణుప్రియ' కాఫీ ఎలా పడతదో అని చెప్పి స్టార్ట్ చేసాడు. ఇటువైపు నాగార్జున గారు మీ అందరి కోసం ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్వీట్స్ తెప్పించానంటారు. ఇటువైపు బేబక్క సార్ అందుకే సార్ నేను బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు అంటే, అందుకేనా లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌లో గొడవ అయిందని చేయలేదా అని పంచేస్తారు. ఈలోపు ఆదిత్యను, శేఖర్ భాష ఈళ్ళెళ్లి స్వీట్స్ తీసుకొస్తారు. రూమ్‌లో ఉన్న స్వీట్స్. నాగార్జున గారు అంటారు, "ఆదిత్య నిన్నే స్టోర్ రూమ్‌కి ఎందుకు పంపించానో తెలుసా?" అంటే, ఆయన తెలీదు సార్ అంటాడు. అంటే, "నువ్వు ఇప్పుడైనా కనిపిస్తావని" అంటాడు. ఆయన పకా పకా నవ్వుతాడు. "నవ్వుతావేంటయ్యా నిన్ను నువ్వు యూ నీడ్ టు బి యాక్టివ్" అని చెప్పి కూర్చోమంటారు. డైరెక్టర్ అన్న సంగతి గుర్తుపెట్టుకొని డైరెక్టర్ అన్న సంగతి మర్చిపోవాలి అని చెప్పి సలహా ఇస్తారు. తర్వాత ముగ్గురు చీఫ్‌లని నించోబెట్టి నైనికకి "నువ్వు సూపర్ ఆడుతున్నావు అసల" అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత యష్మికేమో "నీది బిగ్గెస్ట్ ప్లాన్ గదా! ఇప్పుడు" అంటూ చెప్తారు. చెప్పి కంగ్రాట్స్ చెప్తారు. అండ్ ఆల్సో నిఖిల్, నిఖిల్ గురించి చెప్తూ "నీ క్లాన్ చిన్నది గదా!" అంటూ "సార్ పెంచుకోవాలి సార్ పెంచుకుంటానంటాడు." ఈలోపు "నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు. నీకోసం యుద్ధాలు గూడా జరుగుతున్నాయి" అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. "మార్చుకుంటాను సార్ మార్చుకుంటాను" అంటుంటాడు. నిఖిల్ క్లాన్ పేరు అడిగి తెలుసుకుంటారు. క్లాన్ పేరు కరణం. అయితే మీ క్లాన్‌లో ఎవరెవరు ఉన్నారంటే బేబక్క, నేను, మణికంఠ అంటారు. అందులో ఒకళ్ళు అప్సెట్ ఆల్రెడీ మార్నింగ్ అండ్ ఇంకోళ్ళేమో మణికంఠ ఎప్పుడు ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో ఉంటారు ఇంకొకళ్ళు. నీ క్లాన్ ప్లేయరు కెరటం లాగా గాదు. నాకైతే ఇరిగిపోయిన అలలాగా అనిపిస్తుంది అని చెప్పి నాగార్జున గారు జోకేస్తారు. నెక్స్ట్ డాగర్స్ తెప్పించారు. ఆ డాగర్స్ నడుముకి కట్టుకోవాలి. సో, నైఫ్‌తో ఆ డాగర్ మీద పొడవాలి. వాళ్ళ ఒపీనియన్ బట్టి. కత్తులున్నాయి. కత్తులకు రకరకాల పేర్లున్నాయి. ఒకటేమో ఎదురు మంచిగా ఉంటే ఎనకాల మంచిగా మాట్లాడే వ్యక్తికి ఒక కత్తి అలాగా. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కత్తులున్నాయి. ఆ కత్తులతో పొడవాలనమాట. ఇక్కడ శేఖర్ భాష ఒక మణికంఠని చూజ్ చేసుకొని పొడిచాడు నల్ల కత్తితో. నల్ల కత్తి అంటే నెగెటివ్ ఎనర్జీ అంట. సో, మణికంఠని పొడిచి తనలో తను ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరిలో కలవకపోవడం ఇవన్నీ నెగెటివ్ ఎనర్జీ కింద వస్తాయి. అందరితో కలవకపోవడం అంటే నాగార్జున గారు తను అలా కూర్చున్నందుకు ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పాడు కదా! అని నువ్వు అది కన్విన్స్ అవ్వలేదని కన్విన్స్ అవ్వలేదు. అబద్ధం అనుకుంటున్నావు అంటే యెస్ నేను కన్విన్స్ అవ్వలేదు. నిజం అనుకోవట్లేదు అన్నట్టుగా చెప్తాడు. ఇక్కడ నిజమైనా, అబద్ధమైనా ఒక స్టోరీ చెప్పినప్పుడు ఇంకా అది వినాలి. ఇంక మళ్ళీ మళ్ళీ అది నిజమా? కాదా? అని తవ్వి అతన్ని ఇంకా ఎమోషనల్ చేసి ఇప్పుడు ఇంకా నాకు భయమేస్తుంది ఏంటంటే మణికంఠ ఇంకా నన్ను నమ్మట్లేదు అన్నట్టుగా అదే స్టోరీని చెప్పుకుంటూ కూర్చొని ఆఖరికి అతనే విన్నర్ అంటే ఎంత చెండాలంగా ఉంటది ఈ సీజన్‌కి మళ్ళీ. కానీ ఇప్పుడు మణికంఠ అలాంటి తప్పులేమి చేయకుండా ఉంటే బావుండు. ప్రతిసారి ఇలా ఎవరో ఒకళ్ళు రావడం వల్ల వాళ్ళ ఎమోషనల్ స్టోరీని చెప్పడం, వాళ్ళే విన్నర్ అవ్వడం ఇది ఎంతవరకు కరెక్టు? అందుకే ఇంకా ఇప్పుడు 'శేఖర్ భాష' పోక్ చేసినా గానీ, ఇంకా అందరితో కలవడానికి ట్రై చేయాలి గానీ, మణికంఠ మళ్ళీ నన్ను నమ్మలేదు అన్నట్టు తన ఎమోషనల్ స్టోరీనే పదే పదే చెప్పకుండా ఉంటే అంతే చాలు. తర్వాత విష్ణుప్రియ లేచింది. విష్ణుప్రియ లేచి సోనియాకి చొరకత్తి అంట గుచ్చింది. గుచ్చి సార్ అనవసరంగా కొన్ని కొన్ని కామెంట్స్ వదిలేస్తా ఉంటది. అడల్టరీ కామెడీ అంటూ నిన్న నేనేదో నార్మల్‌గా క్యాజువల్‌గా అడిగిన దానికి అడల్టరీ కామెంటరీ చేస్తున్నావు అంటూ మాటలు వదిలేస్తది అని చెప్పొచ్చింది. నాగార్జున సార్ ఏమో సార్ ఆడపిల్లలు ఎలా ఏడుస్తారమ్మా? ఎప్పుడు ఏడుస్తారు? అని అడిగాడు. ఈ విషయంలో నాగార్జున సార్ కరెక్ట్ గానే చెప్పారు. ఆ అమ్మాయి ఏడ్చినప్పుడు ఆహ్, సారీ ఆహ్, విష్ణుప్రియ హార్మోనల్ ఛాలెంజెస్ వల్ల కొంతమంది లోలో ఉన్నా గూడా ఏడుస్తారు అంటే, అవును కదా! మరి ఆ అమ్మాయి ఏడ్చిన తర్వాత నువ్వు కొన్ని మాటలన్నావు. ఆ మాటలు అవసరం లేదు కదమ్మా! నువ్వు పోక్ చేసినట్టుగా ఇంకా ఇంకా చేయకుండా వాళ్ళు అర్థం చేసుకునే వరకు చెప్తూ ఉంటే సరిపోతుంది అన్నట్టుగా అన్నారు. పుణ్యశ్రీ, పుణ్యశ్రీ అంటే పదే పదే పోక్ చేసినట్టు అవుతుంది కదా! నువ్వు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం వచ్చా అన్నావు కాబట్టి చెప్తున్నాను. అది వాళ్ళు అర్థం చేసుకున్న వరకు చెప్పాలి. అంతే వదిలేయాలి అన్నట్టు చెప్తున్నారు. నాగార్జున గారు ఈ ఫిస్ట్ అది పట్టుకొని ఏంటి అంత ఇదిగా చూస్తున్నావు అంటే, ఇప్పుడు ఈ మూమెంట్ బాధేసింది సార్ అంటే, అన్ని కుక్కర్‌లు ఒకలా పనిచేయవు. నువ్వు అలాగే పట్టుకొని కూర్చున్నావంటే పప్పు మాడిపోద్ది అని జోకేస్తారు.
ఇటువైపు బేబక్క మొహం చూడాలి. అందరు నవ్వుతున్నా గూడా ఆమె మాత్రం గుర్రుమంటూ చూస్తా ఉంటది. నన్నిలా హింసించింది అన్నట్టు. తర్వాత నైనిక లేచింది. డబుల్ సైడెడ్ డ్రాగన్ తీసుకొని నైఫ్‌తో యస్మిన్‌ని పొడిచింది. పొడిచి కన్ఫెషన్ రూమ్‌లో ఉన్నప్పుడు టాస్క్స్ ఎవరి వాళ్ళకి డివైడ్ చేయమన్నప్పుడు ఒకళ్ళ మీదే పని వెయ్యాలి అన్నట్టుగా మా క్లాన్ మీదే ఎక్కువ వేసిందేమో అప్పుడు కొంచెం నాకు నచ్చలేదు సార్ అన్నట్టుగా మాట్లాడింది. అప్పుడు నాగార్జున గారు "నువ్వు అప్పుడే ఆర్గ్యూ చేయాల్సింది గదా!" అంటే నైనిక నాకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో నాకేం అర్థం కాలేదు అంటే, "నువ్వు ఆ సెకండ్స్ ఆలోచిస్తూ ఉన్నావు గాబట్టి ఇప్పుడంతా నీ క్లాన్ ఇబ్బందుల్లో పడింది" అని నాగార్జున గారు అన్నారు. మొత్తం తప్పంతా నైనిక మీద తోసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు ఇక్కడ టీమ్ మెంబర్స్‌కి ఏమనిపించాలి? ఓహ్! నైనిక వల్ల మేము సఫర్ అవుతున్నాం అని అనిపించాలి. ఇప్పుడు వాళ్ళకి గొడవలు పెట్టాలి. అది ప్రాబ్లము. మొత్తానికి వాళ్ళకైతే కావాల్సిన కంటెంట్ అప్పుడొస్తది. అది విషయం. ఆ తర్వాత నీ వల్ల మీ టీమ్ సఫర్ అవుతున్నారు అన్నప్పుడు ఏ సీత అని సీతని లేపారు. ఆ! అవును సార్. ఎక్కడ పడితే అక్కడ చెత్త పాడేయడం అన్నీ చేపిస్తున్నారా అని అడుగుతారు. అవును సార్, అవును సార్ అంటూ ఉంటది. ఇంక బేబక్క లేచింది. బేబక్క హార్ట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయిందన్నట్టుగా చెప్తూ ఉంటది. నాగార్జున గారు "నువ్వు ఆ హార్ట్ పంచలేదు. అది నువ్వు చేతిలో పెట్టేసుకున్నావు" అంటున్నారు. "ఒక్క గుడ్డుతో ఎగ్ బజ్జీ చేసుకుంటే నీకేమైంది చెప్పు" అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. సార్ నిఖిల్ చెప్పాడు సార్. నిఖిల్ ఒకసారి నువ్వు ఎవరు పడితే ఆళ్ళు ఏది పడితే ఆళ్ళు తింటుంటే నువ్వేం అంటలేదు. నువ్వు చీఫ్‌కి అనర్హులు అని చెప్పాడు సార్. ఒకసారేమో నువ్వు స్ట్రిక్ట్‌గా ఉంటున్నావు. అందరితో ఇదిగా ఉంటున్నావు అన్నట్టు ఒకసారి నామినేట్ చేసాడు సార్. ఇలా 2 సార్లు చేసాడు. ఏ మాట నమ్మాలో అర్థం కావట్లేదు. అందుకే నేను నాలా ఉందామని డిసైడ్ అయిపోయాను సార్. అందరికి వీళ్ళంతా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళకి మంచిగా చూసుకోవాలి. భోజనం గాని అన్నీ చూసుకోవాలి. ఇక నుంచి చూసుకుంటాను. నాకు నేనుగా ఉంటానంటే నాగార్జున గారు కూడా ఎక్కువ ఎక్స్‌టెండ్ చేయకుండా మీకు మీలాగే ఉండండమ్మా. ఇదే లాస్ట్ రోజు కదా! అన్నట్టుగా పాపం ఆయన టాపిక్‌ని పెద్దగా ప్రొలాంగ్ చేయకుండా అక్కడికి వదిలేసాడు. తర్వాత బేబక్క లేచి నిఖిల్‌ని డబుల్ సైడెడ్ డ్రాగన్‌తో పోల్చి సార్ ఒక మాట చెప్తాడు, ఇంకో మాట చెప్తాడు. ఏది నమ్మాలో అర్థం కావట్లేదు సార్ అన్నట్టు ఉంటది. అండ్ ఆల్సో మొదలుపెడతది. ఇందాక చెప్పిండే మళ్ళీ సోనియా నాకు పడట్లేదు అన్నప్పుడు లీడర్‌షిప్‌గా తీసుకొని మా ఇద్దరికి ఉన్నది సార్ట్ ఔట్ చేయకుండా చేస్తున్నాడు సార్. నేను ఆ గ్రూప్‌లో ఎలా ఉండగలను? మా ఇద్దరికి ఓ పక్క పడట్లేదు. ఆ అమ్మాయేమో నన్ను ఎందుకక్క అలా నేనేదో నార్మల్‌గా కూర్చొనుంటే ఎందుకక్క నన్ను అలా చూస్తున్నావు అన్నట్టుగా నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అన్నట్టు చెప్తుంది. నేను అలాంటి గ్రూప్‌లో నేనెలా ఉండగలను? ఆ అమ్మాయి ఉన్న గ్రూప్‌లో ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ చేయకుండా. సో, నేను వేరే గ్రూప్‌కెళ్తాను అని నైనికని అడుగుతున్నాను అని చెప్పింది. తర్వాత నాగార్జున గారు నిఖిల్‌ని అడుగుతారు. అదేంటి నువ్వు వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్ ఉంటే నీ టీమ్ మెంబర్స్‌కి సాల్వ్ చేయకపోతే ఎలాగంటే, సార్ అక్క నాతో సాల్వ్ చేసుకుందాం కూర్చొని అని చెప్పలేదు సార్. నేను నైనిక గ్రూప్‌లోకెళ్ళిపోతాను. ఇలా ఉంది ప్రాబ్లము అని చెప్పింది సార్. అందుకే సరే ఎళ్ళిపోమన్నాను నేను. నేను సోనియా ఎళ్ళిపోయినప్పుడు గూడా మన ముగ్గురం ఏం చేద్దాం? మణికంఠ, బేబక్క, నేనే ఉన్నాము. అప్పుడు మనిద్దరం ముగ్గురు ఎలా ఎళ్దామంటే, అప్పుడు గూడా నీకు సోనియా ఎళ్ళిపోయినందుకు బాధగా ఉందా? అని అడుగుతా ఉంటది అని జెప్పి నిఖిల్ అంటాడు. ఈ లెక్కన నిఖిల్‌ని గూడా టార్చర్ చేసింది. ఎందుకంటే సోనియానే నిఖిల్‌కి మెయిన్ అని బేబక్క అర్థం చేసుకుంది. ఏదేమైనా టీమ్ మెంబర్‌లా పడుండకుండా వాళ్ళిద్దరికీ ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి ఆమెకెందుకు? అండ్ నాగార్జున గారు స్ట్రెయిట్‌గా నిఖిల్‌ని ఒక క్వెషన్ అడిగారు. సోనియా ఎళ్ళిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? అంటే నిఖిల్ లేదు సార్. ఆ అమ్మాయి ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నాం. ఆ అమ్మాయి ఎళ్ళిపోతే నేనెందుకు ఫీల్ అవుతాను? ఆ అమ్మాయి గేమ్ ఆడుతుంది. నేను నా గేమ్ ఆడుతున్నాను. అంటే సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే సార్ ఇప్పటి వరకు ఒక గేమ్ కూడా ఆడలేదు కదా సార్. నేను ఎలా చెప్పగలనంటే మరి మీ గ్రూప్ ఎందుకు అందరూ హోల్ హౌస్‌లో ఎందుకు అలా అనుకుంటున్నారు ఆ అమ్మాయి స్ట్రాంగ్ అని? నాగార్జున గారు అడుగుతారు. "నువ్వు బేబక్క నిఖిల్ ఈ లీడర్‌షిప్‌లో ఉండాలనుకుంటున్నావా?" అంటే నేను ఉండాలనుకోవట్లేదు సార్. అని చెప్పి బ్యాన్ తీసేసేయి అయితే అంటే బ్యాన్ తీసేసి అక్కడ పెట్టేసొస్తది. సో, అయితే నువ్వు, మనీయే ఉన్నారు నిఖిల్. బేబక్క ఏ టీమ్‌లో కొనసాగాలో బిగ్ బాస్ చెప్తారు అని చెప్తాడు నాగార్జున గారు. తర్వాత ఎటు బేబక్క ఉండదని ఆయన ఫీలింగు. బేబక్క బాధ ఇదంతా చూస్తే నాకొక్కటే అర్థమైంది. ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇంపార్టెన్స్ అనేది ఊరికే ఎందుకొస్తది? ఆమె ఏదన్నా ఒక గేమ్ ఆడి నిరూపించుకోవాలి. నేను ఈ టీమ్‌కి బాగా అవసరం అని. లేదంటే ఏదన్నా చేసి టీమ్‌కి ఈ ఏంటి ఏమన్నా పేరు తెచ్చేలాగా ఏమన్నా చేసి ఆమె నిరూపించుకోవాలి. సోనియా కంటే నేను బెటరు అని. అదేమీ లేకుండా అతని మనసులో ఏముంది? అతని మనసులో సోనియా మీద ఉంది. సోనియా ఎళ్ళిపోతే ఆళ్ళ ఫ్రెండ్‌షిప్ గురించి ఈమెకు అనవసరం అన్నది నా ఫీలింగు. ఆ అబ్బాయి నిఖిల్‌కి పొడిచాడు. చెప్పి ఫస్ట్‌లో వచ్చినప్పుడేమో స్ట్రాంగ్‌గా ఉన్నాడు. మంచిగా దడదడమంటూ ఆడిచ్చాడు. ఇప్పుడేమో చాలా స్లో అయిపోయాడు. ఇప్పుడు ఎవరికి చెప్తే ఏమవుతుందో అని భయపడుతున్నాడు. ఎవరేం ఫీల్ అవుతారో అన్నట్టుగా అనుకుంటున్నాడు. మామ స్ట్రాంగ్‌గా ఉండాలి అది ఇది అంటూ చెప్తున్నాడు. ఇది మాత్రం సేఫ్ ప్లే అంటారు దీన్నే. క్లియర్ కట్‌గా. అబ్బాయి చాలా క్లోజ్ నిఖిల్‌కి. ఫస్ట్ డే ఎలా ఉన్నావో అలా కావాలి నాకు అంటున్నాడు. ఇక్కడ సీత చాలా స్మార్ట్ అని చెప్పాలి. తను నెక్స్ట్ తను లేచి
బ్లాక్ కత్తితో యష్మిని పొడిచింది. పొడిచి షీ స్ప్రెడింగ్ నెగెటివ్ ఎనర్జీ సార్ అంటూ చెప్పుకొచ్చింది. ఆ గేమ్‌లో ఆడేటప్పుడు గాని, తన టీమ్‌ని లీడ్ చేసే టైంలో గాని, తనంతా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తుంది. వాళ్ళు కూడా ఫైట్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా అంటుంది. అంటే ఈ పనులు ఇచ్చే విధానంలో గాని, ఈ డస్ట్‌బిన్‌లో ఎయడం గాని ఇదంతా. సో, వాళ్ళ టీమ్ మెంబరే ఇలా చేయమని రష్మినే ఇలా చేయమని చెప్తున్నట్టు వాళ్ళ టీమ్ మెంబర్స్ ఫాలో అవుతున్నట్టు చెప్తుంది సీత. ఇంకా సీత చెప్తూ ఇన్‌హ్యూమన్ బిహేవియర్ లాగా అనిపించింది. టార్చర్ ఇంకెలా చేద్దాం, ఇంకెలా చేద్దాం అన్నట్టుగా మారిపోయింది. చాలా నెగెటివ్ ఎనర్జీలా నాకనిపిస్తుంది అంటే, నాగార్జున గారు అస్సలు చెప్పనివ్వట్లేదు. ఆట అది కాదు సీత. నువ్వు చె నువ్వు చెప్పడానికి ట్రై చెయి. బట్ ముందు ముందు ఇంకెన్ని చూస్తావో తెలుసా ఇలాంటివి. ఒక గేమ్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి కామన్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మామూలుగా యష్మినైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చి లాస్ట్ దాంట్లో ఎవరైతే గీతూ రాయలనైతే ఎలా పైకి లేపి నుంచోబెట్టి ఆఖరికి తన విశ్వరూపం చూపించాక బయటకు పంపిస్తున్నట్టు సేమ్ యష్మి గీతూనే కనిపిస్తుంది నాకు యష్మిలో. సేమ్ నీకు ఫుల్ ఫ్రీడమ్ అని చెప్పి కీస్ అంతా తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టి దొంగకి గనక మొత్తం తీసుకుపెట్టి మొత్తం అయిపోయాక బయటకు పంపించేసినట్టు అలాగే యష్మికైతే ఫుల్ సైకో ట్రైనింగ్ అయితే ఫుల్‌గా ఇచ్చేశారు. అలా చెప్పేటప్పుడు యష్మి ఫేస్ చూడాలి. ఇక చూపిస్తా నాలో ఉన్న టాలెంట్ అంతా చూపిస్తా, సైకోయిజం చూపిస్తా అన్నట్టు మారిపోయింది. సీత ఇంకా నాగార్జున గారు చెప్తున్నా ఒప్పుకోకుండా చాలా స్మార్ట్ సీత అసలు చాలా గుడ్ ప్లేయర్ అవుతుంది ముందు ముందు. చెప్తుంది సర్టెన్ వే ఉంటది గేమ్ ఆడడానికి. కానీ వీళ్ళు లిమిట్ క్రాస్ చేసి నెగెటివ్‌గా ఆడుతున్నారు అన్నట్టుగా చెప్పేసింది డైరెక్ట్‌గా. నాగార్జున గారు చూస్తా ముందు ముందు నువ్వెలా ఆడతావో చూస్తాను సీత అన్నట్టుగా మాట్లాడారు. సీత వెళ్ళిపోగానే యష్మి కూర్చోగానే తనలో ఉన్న డాగర్‌ని ఇలా తీస్తూ అసలు యష్మి బిహేవియర్ చూడాలి. అసలు చూపిస్తా ఇక నేనంటే ఏంటో చూపిస్తా అన్న రేంజ్‌లో ఇచ్చింది. తర్వాతొచ్చి సోనియా నల్ల కత్తి సార్ అంటూ బేబక్కకు పొడిచింది. సోనియా చెప్తూ కొంచెం నెగెటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. ఈ మధ్య అసల ఫుడ్ మేము చాలా మిస్ అవుతాం కదా సార్! అలాంటిది ఫుడ్ చాలా లేట్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఇవాళ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఆమ్లెట్ తనే ఏస్తానంది. సరే అక్క ఇప్పుడెయ్యి అన్నప్పుడు, ఇప్పుడు కాదు నాకు టైం ఉన్నప్పుడు ఏస్తా అంటూ వెళ్ళిపోయింది అని చెప్పుకొచ్చింది. నాగార్జున సారేమో బేబక్కని ఎక్స్‌ప్లనేషన్ అడగకుండా సోనియా క్లాన్ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో యష్మిని అడిగారు. యష్మి అయితే అవును సార్ ఫుడ్ అయితే లేట్ అవుతుంది గానీ నెగెటివ్ ఎనర్జీ అయితే నాకు తెలీదు సార్. అది నేనంత చూడలేదు అన్నట్టు అన్నారు. నబీల్ లేపినారు. నబీల్ ఎళ్లి నిఖిల్‌కి పొడిచాడు. పొడిచి సార్ సీత ఏదో బటర్‌ఫ్లై పెట్టుకుంది చూడమని చెప్పింది. బావుందా అని అడిగితే బావుంది అని చెప్పాను. ఆ టైంలో నిఖిల్ కూడా పక్కనే ఉన్నాడు. నీదేదో కారుతుంది సొల్లు కారుతుంది తుడుచుకో అన్నాడంట ఆ టైంలో. అది కొంచెం బ్యాడ్ కదా! సీత ఏదో అడిగితే బావుంది అని అక్కడ చూస్తూ చెప్పినప్పుడు సొల్లు కారుతుందని చెప్పాడంట. సో, అది బయట ఎలా పోర్ట్రే అవుతుందో అన్నట్టుగా భయపడుతూ ఉన్నాడు. ఇద్దరు ముగ్గురికి కూడా చెప్పాను. ఇదే విషయం షేర్ చేసుకున్నాను సార్. అది నాకు నచ్చలేదు అందుకే వేశాను అని చెప్పాడు. ప్రేరణ వచ్చింది. ఆదిత్యకి రెస్ట్ కత్తిచ్చింది. ఏంటంటే ఆయన ఏమన్నా పనుంటే పని మాత్రం బాగా చేస్తున్నారు. కానీ కొంచెం మింగిల్ అవ్వడం తగ్గిపోయింది. ఆయనేంటంటే ఎంతసేపు పని ఇవ్వండి. ఆయన పని ఆయన చూసుకొని వెంటనే ఒక చోట కూర్చోవడం అలా చేస్తున్నారు. అందరితో కొంచెం యాక్టివ్‌గా మింగిల్ అయితే కూడా బావుంటదన్నట్టు ప్రేరణ అంటుంది. ఇప్పుడు ఆదిత్య గారు మణి వాళ్ళ డాటర్ పేరు తెలుసు. శేఖర్ భాషతో 24/7 కలిసుంటున్నారు. అండ్ ఆల్సో సీత నా బ్రదర్స్ వాళ్ళు లక్నోలో ఉంటారని సీతకు తెలుసు. అంటే నేను టాస్క్‌లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాను. నా క్లాన్ చీఫ్‌ని కూడా అడగండి. విష్ణుప్రియకి మెడిటేషన్ పాయింట్‌లో కూడా కనెక్ట్ అయ్యాను అంటూ ఉంటాడు. నాగార్జున గారు అది కాదు ఆదిత్య నువ్వు పనులేమన్నా చేస్తున్నావంటే టీమ్ అంతా చెప్తారు. అవును సార్ చేస్తారు చేస్తారని. నాగార్జున గారికి నాకు అర్థం కాలేదు బాబోయ్! కూర్చో అన్నారు. ఎందుకంటే పనులు చేస్తున్నాడు, కొంతమందితో మింగిల్ అవుతున్నాడు ఇంకేంటి అన్నట్టుగా ప్రేరణ గారు నా వైపు కూడా చూడాలన్నట్టు చెప్తున్నారు. ఇంక అందరూ నవ్వుకుంటూ కూర్చోమన్నారు. ఎందుకంటే వచ్చి నైనికాకి పొడిచి వాళ్ళ టీమ్‌లో ఉన్న అబ్బాయి తనకు తానుగా ఆమ్లెట్ యేసుకొని వాళ్ళు పని చేయకూడదన్న రూల్‌ని బ్రేక్ చేశారు. సో, ఇప్పుడు నిఖిల్ కూడా పని చేయకూడదు. తను కూడా చీఫ్ కదా! కానీ నైనికాకి హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ చేసే టైంలో యష్మి వచ్చి అడుగుతుంది. "నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు? నువ్వు రూల్స్‌ని బ్రేక్ చేస్తున్నావు" అని. వాళ్ళ టీమ్‌లోనే ఒక మెంబర్ అబ్బాయి రూల్స్ ఆల్రెడీ బ్రేక్ చేశాడు గదా! మరిప్పుడు ఈమెకేంటి ప్రాబ్లము అని ఫాలో అయితే అందరూ ఫాలో అవ్వాలి. లేపోతే వదిలేయాలి అన్నట్టుగా మణికంఠ అడుగుతున్నాడు. యష్మి ఏమంటుందంటే మేము గెలుచుకున్నాం దాన్ని. సో, ఎవరు పనులు చేయాలో చేయకూడదో చెప్పాల్సిన బాధ్యత నా మీదుంది. నేను గెలుచుకున్నాను గాబట్టి నా టీమ్‌లో మెంబర్‌లు ఏం చేసినా పర్వాలేదు. కానీ పక్కన వాళ్ళు నేనేం చెప్తే అది చెయ్యాలి కదా! అలాంటి నిఖిల్ ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టుగా అడిగాను. అడిగే రూల్ నాకుంది అని అంటుంది. ఇప్పుడు నాగార్జున గూడా ఫుల్ పవర్స్ యష్మికిచ్చేసి మణికంఠని తనిష్టమే పవర్స్ తన చేతిలోనే ఉన్నాయి కాబట్టి తను చెప్పింది చేయాలి.
అన్నట్టుగా చెప్పేశారు. కామ్ అయిపోయాడు మణికంఠ. తర్వాత పృథ్వీ వచ్చి ఆదిత్య గారిని పొడిచాడు. పర్సనల్‌గా పనులైతే చేసుకుంటున్నారు. పనులు చేసుకుంటున్నారు. ఇన్వాల్వ్‌మెంట్ అయితే లేదు. హైడ్ అయిపోతున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. అప్పుడు నాగార్జున గారిని ఆదిత్య అర్థమైందా? నువ్వు కొంచెం పెద్దగా ఉన్నావు కాబట్టి వీళ్ళకున్న వాళ్ళలో నిన్ను పెదరాయుడు పొజిషన్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏమైనా గొడవలైతే కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం చేయాలి అన్నట్టుగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని నాగార్జున గారు చెప్పారు. యష్మి వచ్చి మణికంఠకి పొడుస్తది. పొడిచి తను ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాననుకోండి, ఇవ్వగానే ఓకే. రైట్ అని చెప్పి ఎళ్ళిపోతారు. అది తన పాయింటా? పక్కనోళ్ళ పాయింట్ వచ్చి అడుగుతున్నాడు. ఒకేళ తన పాయింట్ అయినా, పక్కనోళ్ళ పాయింట్ అయినా నేను చెప్పేది అంతా విని తను ఓకే అంటాడా? నాట్ ఓకే అంటాడా? ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అది తను చెప్పిన పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి గదా! నాగార్జున గారు ఇక్కడ ఇప్పుడు మణికంఠకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా, యష్మి ఈసారికి మణికంఠని వదిలేద్దాం. ఈ వీక్ అంతా అతను ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో ఉన్నాడు కదా! ఇప్పుడు ఔట్ ఆఫ్ ఎమోషనల్ ఇప్పుడు ఈ వారం అంతా ఔట్ అయిపోయాడు గదా! బయటకొచ్చేసావు కదా! అంటూ అడుగుతున్నాడు మణికంఠని. యెస్ సార్, యెస్ సార్ అని చెప్పాడు. ఇక నుంచి నువ్వు బాగా ఆడాలి. నువ్వు స్ట్రాంగ్‌గా ఆడాలి. అప్పుడే పీపుల్‌కి నచ్చుతావు అన్నట్టుగా చెప్పారు నాగార్జున గారు. నిఖిలొచ్చి బేబక్కకి డబుల్ సైడెడ్ డ్రాగన్ గుచ్చారు. అండ్ ఆల్సో చీఫ్‌గా చెప్పట్లేదు. అండ్ ఆల్సో నాకు పొడిచిందని చెప్పట్లేదు. ఒక్కోసారి ఎమోషనల్ ఫ్లిప్ అవుతారు బేబక్క అంటూ, "ఇంటి దగ్గర సార్ నేను చేస్తా అంటే నేను చేస్తా" అంటది. బ్రేక్‌ఫాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను రెడీ అవ్వాలి, నేనెళ్ళాలి అంటూ ఉంటది. ఇలా అయితే ఎలాగా? యష్మి కొంతమంది టీమ్ మెంబర్స్ నాకు కంప్లెయింట్ చేశారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ టైంకి అవ్వట్లేదని చెప్పి. నేను అదే చెప్పడానికి ట్రై చేస్తే మాట వినదు సార్. మాట అస్సలు వినట్లేదు అంటే నాగార్జున గారు బేబక్క చే నిఖిల్ నిన్ను బేబక్క నువ్వు గ్రేట్ లీడర్ అంటూ పొగిడింది ఫస్ట్. అవును సార్ అంది. తర్వాత అదే బేబక్క నీ గ్రూప్ నుంచి వెళ్ళిపోయింది. సో, మీ ఇద్దరు కొన్ని థింగ్స్ ఉన్నాయి. అవి సార్ట్ ఔట్ చేసుకోండి కూర్చొని అని చెప్పారు నాగార్జున. ఇంతకంటే డిస్కషన్ వేస్ట్. బేబక్క ఎటు వెళ్ళిపోతది అనుకున్నాడు నాగార్జున. ఆదిత్య వచ్చి శేఖర్ భాషని పిలిచాడు. మిత్రమా, మిత్రమా అంటూ పిలిచి రస్టెడ్ కత్తితో పొడిచాడు. సార్ నేను రస్టెడ్ కత్తిలో 20% ఉంటాను సార్. అలాంటిది శేఖర్ భాష రస్టెడ్‌లో 120% ఉంటాడు సార్. ఇంత పెద్ద ఇంట్లో జాంబీలాగా నిద్ర లేని జాంబీలాగా తిరుగుతూ ఉంటారు. అంటే ఈ మధ్య చూస్తున్నా కదా! శేఖర్ భాష బాగా నిద్ర లేక వీక్ అయిపోయి ఆ కళ్ళన్నీ అసలు మాట్లాడుతుంటే కూడా సగం సగం కళ్ళే మూస్తున్నాడు. మొన్న నామినేషన్స్ అప్పుడు చూస్తే అంత ఇదిగా ఉన్నాడు. శేఖర్ ఇంకా ఆ టైంలో గూడా జోకులేయడం మొదలుపెట్టాడు. ఏంటంటే సార్ అందరూ బేబక్కని లేట్ అంటున్నారు సార్. అది ఆమె లేట్ అంటున్నారు సార్. అది నిజానికి ఆమె లేట్ కాదు సార్. ఆమ్లెట్ అంట. సో, ఆ జోకేసాడాయన. నాగార్జున సార్ "ఆదిత్య నువ్వు తుప్పు పట్టిన కత్తితో పొడవడం కరెక్టే శేఖర్ భాషని" అంటూ "వెళ్ళిపో బంగారు వెళ్ళిపో" అన్నాడు. నాగార్జున సార్ ఒక బ్లాక్ బోర్డ్ చూపించారు. దానిపైన అందరి పేర్లు ఉన్నాయి. సో, ఇప్పుడు మీకు ఫస్ట్ వీక్‌కి రిపోర్ట్ కార్డ్ అన్నట్టు చెప్పారు. సో, ఇక్కడ ఫ్లాప్ వాళ్ళని చెప్పను. హిట్ అబోవ్ ఉన్న వాళ్ళని చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఎళ్ళిపోవచ్చు. వీళ్ళు లెస్ కాన్ఫిడెన్స్‌తో పడిపోవచ్చు. సో, మిడిల్‌గా ఉన్న వాళ్ళ పేర్లు చెప్తారంట. అక్కడ మాస్క్‌లున్నాయి. ఆ మార్క్స్ ఆ పేరు దగ్గర తగిలిచ్చి కొడతారంట. పగలగొడతారంట. సో, ఫస్ట్ ప్రేరణ పేరు పెట్టారు. ప్రేరణది కొట్టి యువర్ ఫ్లాప్ అని చెప్పారు. సో, ప్రేరణ 65, 75 తెచ్చుకుంటాను సార్ నేను ఈసారి అని చెప్తుంది. అదే నాకు కావాలంటాడు. ఆ తర్వాత సీతా మాస్క్ పెడతారు. ఆ సీతా మాస్క్‌ని కూడా పగలగొట్టేసి నువ్వు కూడా ఫ్లాప్ అని చెప్తారు. నువ్వు చాలా స్ట్రాంగ్ అండ్ ఫిట్ అండ్ కాన్ఫిడెంట్. కానీ ఎక్కడ జరుగుతుంది తప్పు నాకు అర్థం కావట్లేదు అని నాగార్జున గారు అంటారు. క్వాలిటీస్ అన్ని కనిపించట్లేదు. నీ పేరులో సీత ఒకటే కనిపిస్తుంది. కిర్రాక్ కూడా కనిపించట్లేదు. ఇవన్నీ నాకు కావాలి అని చెప్తారు. ఓకే సార్ షూర్ 100% ఇస్తాను అని చెప్తది. తర్వాత బేబక్క మాస్క్ పగలగొడతారు. అయితే "నువ్వు అందరికి చక్కగా వండి పెడుతున్నావు. నీ పర్సనల్ స్పేస్ నువ్వు తీసుకో. అందరు లీడర్‌ని చూసి లీడర్ దగ్గర జాయిన్ అవ్వడం కాదు. నువ్వే ఒక లీడర్ అవ్వాలి" అంటే 100% సార్ అంటూ చాలా హుషారైపోద్ది. మరేం చేస్తుందో చూడాలి. ఈ వీక్ ఉంటదో లేదో. తర్వాత ఆదిత్యది పగలగొట్టారు. ఎవరి ఇంటి అడ్రెస్‌లు మనకొద్దు. ఎవరి చుట్టాలు మనకొద్దు. నువ్వు ఇంట్లోనే ఉండు. ఇంట్లోనే ఆడు అన్నట్టుగా చెప్తారు. విష్ణుప్రియది పెట్టి తర్వాత విష్ణుప్రియది పగలగొడతారు. అయితే 'బిగ్ బాస్' హౌస్ అనేది మిర్రర్ ఆఫ్ లైఫ్ అంతే. పర్సనాలిటీ డెవలప్‌మెంటే కాదు. నువ్వు ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తావు, మనకు నచ్చని సంఘటనలు ఎదురైతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఇవన్నీ చూపిస్తుంది. ఆహ్, జనాలు కూడా ఇవే చూస్తూ ఉంటారు. దాంతోనే నిన్ను జడ్జ్ చేస్తారు. ఆ తర్వాత ఒక ఒక దానికి అన్ని స్వాట్స్ ఉంటాయి. కత్తులుంటాయి. సో, ఎవరెవరు నామినేషన్‌లో ఉన్నారో నిలబడమంటారు. సో, యష్మినెళ్లి ఒక్కోటి పుల్ చేయమంటారు.
ఒక్కోటి పుల్ చేసినప్పుడు ఒక్కో నేమ్ చదువుతారు. ఇంతకీ సోనియా నేమ్ వచ్చేటప్పటికి ఆ కత్తికి గ్రీన్ ఉంటది. సో, సోనియా సేవ్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ ఇంకా సీ యూ టుమారో అని చెప్తారు. మిగతా సేవ్ అవ్వని వాళ్ళందరూ రేపు చూద్దాం అని చెప్పి బాగా చెప్తారు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి యష్మి మనకి ఫుల్ కంటెంట్ ఇవ్వబోతుంది. ఏ సీజన్ కౌశల్ సీజన్‌లో తేజస్విని ఉంది కదా! పాపం తనని ఎంత విలన్ చేశారో ఇప్పుడు ఈ యష్మిని కూడా అంత విలన్ చేద్దామని బిగ్ బాస్ అయితే ఫిక్స్ అయిపోయాడు. అసలు ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసారా? వన్స్ ఎవరు తను సీత పొడిచింది అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా. తనెళ్ళి కూర్చుంది. ఇంతలోకి యష్మి తనకి గుచ్చిన దాన్ని పీకేస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషను వచ్చే కంటెంట్‌కి నాంది అవ్వబోతుంది. సూపర్ అసల. బిగ్ బాస్ అయితే ఎవ ఎవరిలో ఉన్న బ్యాడ్‌ని ఎలా తీయాలో అంతా తెలుసు. ఆ అమ్మాయి పాపం ప్రస్తుతానికి బానే ఉంది. న్యూట్రల్‌గా ఉండేదేమో ఔట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. ఇప్పుడు మాత్రం ఉన్న నెగెటివ్ అంతా కూడగట్టుకొని బయటకు రాబోతుంది. ఇంతటితో అయితే అయిపోయింది.